శ్రీ రమణాశ్రమ స్మృతులు మంత్రోపదేశాలు. ఒకప్పుడు ఒక భక్తురాలు, భగవాన్ నన్ను అందరికీ ఉపదేశాలు చేసి రక్షించవలసినదిగా ఆజ్ఞాపించారు అన్న ప్రచారం బయలుదేరదీసింది. కొందరు శిష్యులు పోగైనారు. వారందరికీ ఏవో మంత్రోపదేశాలు చేస్తూ వారి వల్ల పట్టు చీరలు, పాదపూజలు అందుకుంటూ పెద్ద అట్టహాసంగా తయారయ్యింది. ఒక భక్తుడు ఆ రోజుల్లోనే ఒకసారి ఎందుకో వాళ్ళ ఊరు వెడితే పై సమాచారం అంతా తెలిసింది. ఆమె శిష్యులలో కొందరు కనిపిస్తే, భగవాన్ ఆజ్ఞాపించారన్న ప్రచారం ఎందుకయ్యా? శ్రీవారు ఎప్పుడు ఎవరిని అలా ఆజ్ఞాపించరు అంటే, కాదు, భగవానే ఉపదేశాలిచ్చి లోకాన్ని ఉద్ధరించమని సెలవిచ్చారట. ఆమె దేవీ స్వరూపం, అబద్ధం చెప్పదు అని వాదించారట వారు. ఆ తరువాత ఆ భక్తుడు భగవాన్ సన్నిధికి వచ్చి విషయమంతా చెప్పి, భగవాన్ అలా ఆజ్ఞాపించింది నిజమేనా అన్నాడు. నాకేం తెలుసును, నేనెప్పుడూ అలా ఎవ్వరికీ చెప్పలేదే అన్నారు భగవాన్. అయితే నేను వెళ్ళి భగవాన్ అలా చెప్పలేదట, ఎందుకీ ప్రచారమని అడుగుతానన్నారా భక్తులు. భగవాన్ నవ్వుతూ, సరేలే, నీవు వెళ్ళి భగవాన్ చెప్పలేదట అని అడుగుతావనుకో, స్థూలంగా చెప్పకుంటే సూక్ష్మరూపంతో చెప్పారని, స్వప్నంలో వచ్చి చెప్పారని వాదిస్తారు. అంతటితో ఆగుతారా? ఇక్కడికి వచ్చి, స్వామి ఫలానా దినం సూక్ష్మరూపంతో వచ్చి చెప్పలేదా అని, ఫలానా దినం స్వప్నంలో చెప్పలేదా అని నన్ను కూడా దబాయిస్తారు. అప్పుడేం చేస్తాం? కాదనేందుకు సాక్ష్యం ఉండాలిగా. వాళ్లతో ఎవరు దెబ్బలాడతారయ్యా అన్నారు భగవాన్. అంతటితో ఆ భక్తుడు ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.